వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని కూటమి నేతలు నిత్యపారాయణం చేస్తున్నారు. అది నిజం కూడా కావచ్చు. అంతటి అవినీతిపై విచారణకు ఆదేశించాలి కదా. ఆదేశించేప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? కానీ కూటమి సర్కారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అంటే రాజకీయ విమర్శలకున్న ప్రాధాన్యం అవినీతిపై విచారణ జరిపేందుకు లేదా? చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది. ఇంతకు ఈ నింద రావడానికి కారణం ఏంటో తెలుసా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్ వేయండి. వైసీపీ జమానాలో జరిగిన అన్ని అక్రమాలపై కొత్తగా ఏర్పాటైన కూటమి సర్కార్ విచారణకు ఆదేశిస్తోంది. ఇందులో ఓ పార్ట్ టూరిజం డిపార్ట్మెంట్. ఈ శాఖలో జరిగిన ఘోర తప్పిదాలు బయటకు రాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు. జరుగుతున్నది గత ప్రభుత్వంలో జరిగిన వివిధ అక్రమాలపై విచారణ. కానీ దాన్ని దర్యాప్తు చేయాల్సింది ఎవరు? ఎవరైనా సాధారణంగా కొద్దిగా నిజాయితీపరుడైన అధికారికి అప్పగిస్తారు. కొద్దిగాని ఎందుకు అనాల్సి వచ్చిందంటే నిజాయితీ అనేది చాలా మంది అధికారుల్లో కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది కనుక కొత్త సర్కార్ ఆరోపణలపై విచారణ అప్పగించింది ఎవరికో తెలుసా? వైసీపీ సర్కార్లో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారికే. రాజకీయ విమర్శలకు మాత్రమే ఆరోపణలు, విచారణకు మాత్రం నామం మాత్రమే. వాట్ ఏ పాలిటిక్స్. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పర్యాటక క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉన్నారు. ఆ సమయంలో విశాఖపట్నంలో పలు పర్యాటక ప్రాజెక్టులను కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. అలాగే విశాఖ రుషికొండలో రిసార్ట్లను, పర్యాటక కాటేజ్లను కూల్చి కొత్తవి కట్టారు. ఈ సందర్భంగా అప్పటికే కాటేజీలో ఉన్న కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్, ఏసీలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ తదితర వస్తువులను పర్యాటక శాఖ ఉన్నతాధికారులు మాయం చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనలపై చంద్రబాబు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా రాజారాం మనోహర్కు అధికారులు బాధ్యతలు అప్పగించారు. ఆర్కే రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆమె దగ్గర ఓఎస్డీ రాజారాం మనోహర్ పనిచేశారు. రాష్ట్ర ఆడిట్ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా ఉండేవారు ఆయన. రోజా తన ఓఎస్డీగా రాజారాం మనోహర్ను నియమించుకున్నారు. ఎన్నికల ముందు వరకు ఆమె వద్ద పనిచేశారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థలో కీలకమైన విజిలెన్స్, మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్గా రాజారాం పనిచేశారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని బాధ్యతలు అప్పగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు విచారణను తూతుమంత్రంగా ముగించి నీరుగార్చులన్న ప్రయత్నంగా భావిస్తున్నారు. రోజా టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడే రుషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. మాజీ ఆయక రోజాపై కూడా వందల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై కూడా రేపో మాపో విచారణ కమిషన్ వేసే అవకాశం ఉందంటున్నారు. అలాంటి రోజా దగ్గర పనిచేసిన అధికారిని ఇప్పుడు విచారణకు నియమించడంతో హై లెవెల్ బ్యూరోక్రాట్లపై లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి రావడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. అమూల్య, ఏదైతే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ సర్కార్ పైన కూడా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జరిగినటువంటి అనేక భూకుంభాల వ్యవహారం కానీ, అదేవిధంగా అనేక వ్యవస్థల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో కూడా మరి గండి కొట్టినటువంటి నేపథ్యం కూడా అవినీతి వ్యవహారంలో కూడా పూర్తిగా కూడా ఆ ఫోకస్ పెట్టింది చంద్రబాబు. ఏదైతే మరి ఎక్కడైతే అవినీతికి పాల్పడిందో పూర్తి స్థాయిలో కూడా దాని మీద విచారణ అయితే ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా టూరిజం శాఖలు కూడా అటు పీటల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటూ కూడా అనేక ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా విచారణ ఏంటంటే గతంలో జరిగినటువంటి వ్యవహారాలు కూడా పూర్తిగా అధికారులు బృందాన్ని ఏర్పాటు చేసి దీనిపైన విచారణ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఆర్కే రోజా మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా అది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, అదేవిధంగా ఐఏఎస్ ద్వారా కూడా అనేక అవినీతికి పాల్పడే వ్యక్తిగా వ్యవహరించారంటూ కూడా ఇప్పటికే భావిస్తున్నటువంటి రెండింటినీ వెలికి తీసేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఇంకా మనం చూసినట్టు తిరుపతి వ్యవహారం కూడా కొంత వివాదంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే టెండర్ల పేరుతో వారికి అనుకూలమైనటువంటి వ్యక్తులకు కూడా టెండర్లు ఇచ్చుకోవడం, మరి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారంటూ కూడా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడతాయి.
జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా కూడా ముందుకు వచ్చి కూడా మరి అటు కుటుంబ ప్రభుత్వం కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకుండా ఇలాంటి విపక్షాల పైన ఏ విధంగా విమర్శలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆ ప్రభుత్వం పైన నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మాత్రం జరిగినటువంటి అవకాశం పైన నిఘా ఏర్పాటు చేసింది. అటు అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి పడుతుంది. అయితే ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఇటీవల మనం చూసుకున్న 2020 జరిగినటువంటి రెవెన్యూ శాఖలో జరిగినటువంటి అనేక అవకతవకలకు కూడా మరి రెవెన్యూ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మరి బయటకు తీసినటువంటి విశాఖలో జరిగినటువంటి భూకబ్జాల వ్యవహారం కానీ అదేవిధంగా అనేక వ్యవహారాలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశించి అడ్డు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇదే అటు వైసీపీలో సమస్యగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో అధికారులను అడ్డం పెట్టుకుని ఇష్టాలుగా అటు భూకబ్జాల ఏర్పాటు చేసి వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకి పెట్టడం అదేవిధంగా ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కటి అరెస్టులు కొనసాగుతున్నటువంటి అయితే అటు టీడీపీ కార్యాలయం పని జరిగినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా చంద్రబాబు నివారణ పైన జరిగినటువంటి దాడుల వ్యవహారం కూడా వైసీపీకి కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు వైసీపీ కూడా చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా ఆయన సమాజమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పదే పదే వైసీపీ విచారణ జరపండి, ఎక్కడైతే అభివృద్ధి జరిగిందో విచారణ జరపండి, ఇష్టంగా బయటకు తీరినట్టు కూడా వారు సవాలు విసురుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అదే పనులు పట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జరిగినటువంటి శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి పైన పూర్తిగా కూడా బయటకు తీసి ఏదైతే మరి ప్రజలకు ఉంచి ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన చంద్రబాబు నాయుడు దాదాపు 4 సభల్లో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. శ్వేతపత్రాలు విడుదల చేశారు. జరిగినటువంటి కొన్ని వ్యవహారాన్ని అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా పూర్తిగా కూడా కళ్ళ కట్టినట్టు కూడా అటు అటు రాష్ట్ర అటు అసెంబ్లీ సాక్షులు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది.